జాతీయ సంస్కృతిని గుర్తు చేసుకునే ఏ చిన్న ప్రోగ్రామ్ అయినా సరే, అది ఎటువంటి కార్యక్రమం అయినా సరే, అది చాలా హర్షణీయం. ఈ రోజుల్లో చాలా అవసరం మనకి. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తలపెట్టినందుకు స్మితకి హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతూ, తను చేసే ప్రతి పనిలోనూ కూడా దేవుడు తనకి విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నాను. విశాల భక్తితత్వమైనటువంటిది, వేదాంతపరమైన విషయాలు ఇందులో నిబిడీకృతమై ఉంటాయి కాబట్టి వీటికి మీరు కూడా పర్వాలేదండి, బాగానే ఉంటుందని ఏదో ధైర్యం చేసి పిలిచినందుకు స్మితకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందులో భగవంతుడు శివుడు అనుకుంటే ఆయన అందరికీ కొన్ని కళలు ప్రసాదిస్తాడు. అటువంటి షోడశ కళల్లో నృత్యం, సంగీతం ఈ రెండింటినీ స్మితకి ఇచ్చి ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వదించిన బిడ్డ స్మిత. మొదటి రోజుల్లో చిన్నపిల్లలు చక్కగా తప్పటడుగులు వేస్తున్నా కూడా మనకు అందంగానే కనిపిస్తుంది. అలాంటి స్థితి నుంచి ట్రాన్స్ఫర్మేషన్లో ఒక అద్భుతమైనటువంటి స్థితికి స్మిత ఎదిగిందంటే అది చాలా ఆశ్చర్యకరమైన విషయం, ఆనందించదగిన విషయం, అభినందించదగిన విషయం.